సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తన చేతి వాటాన్ని ప్రదర్శించి 1.60 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కాజేశాడు. మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తన చేతి వాటాన్ని ప్రదర్శించి 1.60 కోట్ల విలువ చేసే బంగారాన్ని కాజేశాడు. దీనిపై ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన సోమశేఖర్ గత కొన్నేళ్లుగా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులు కుదవపెట్టిన బంగారం స్థానంలో రోళ్లుగోళ్లు బంగారం పెట్టి అసలైన బంగారాన్ని అతడు మాయం చేశాడు. ఈ విషయం ఆడిట్లో వెలుగుచూడగా అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చీఫ్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. బ్యాంకులో రీసెంట్గా జరిగిన ఇంటర్నల్ ఆడిట్లో నాకు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. దానిపైన తనిఖీ జరుగుతోంది. ఈవెన్ పోలీస్ కంప్లైంట్ కూడా మేము రాబర్ట్సన్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కస్టమర్స్ ఎవరు దయచేసి ఆందోళన చెందాల్సిన పని లేదు, వాళ్ళకి ఎటువంటి అన్యాయము జరగదు అని మా బ్యాంక్ యాజమాన్యం కూడా భరోసా ఇచ్చింది. సో దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేసు సాధ్యమైనంత త్వరగా సాల్వ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? అది ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది, తెలుస్తుంది త్వరలోనే. అంతా బ్యాంకులో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక్కడ బ్యాంకులో జాయిన్ అయ్యి ఇక్కడ ఈ బ్రాంచ్ లో పర్టికులర్ బ్రాంచ్ అది అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఫిగర్ రమారమి 1.6 వరకు ఉండొచ్చు. పూర్తి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అది జరుగుతూ ఉంది. పూర్తి అయిన తర్వాత మేము వివరాలందరికీ ఒకటైతే చెప్తున్నాము, కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి నష్టం రాకుండా బ్యాంక్ యాజమాన్యం. మన మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్లో ఒక మిస్అప్రాపరేషన్ కేసు జరిగిందండి. మనకి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళ మేనేజ్మెంట్. దాని మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతన్ని నిన్న రిమాండ్కి పెట్టడం జరిగింది. ఇందులో గోల్డ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులోవి అవి కొన్ని బయట బ్యాంకులు పెట్టుకున్నారు అనేది అభియోగము. దీని మీద మేము ఈ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టడీలో తీసుకుంటాము. తీసుకొని విచారించి ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో దాని మీద ఫైనల్గా మేము ఒక జస్టిఫికేషన్కి వస్తాము. ప్రైమా ఫసీ అరౌండ్ 2.5 kg అంటున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్. వెనుకబడిన తరగతుల అభివృద్ధి పథకాలకు 896 కోట్ల రూపాయల నిధిని కేటాయించడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి పథకాలకు 896 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. బీసీలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు 50% బ్యాంకు రుణం, 50% సబ్సిడీతో అందించే రుణాలు బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడగలవని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, బొచ్చుల బోస్, గోకుల్ శివ, అక్కు మహంతి రాజా, ఇలియాస్ పాషా, కార్పొరేటర్ చిత్తజల్లు రాము తదితరులు పాల్గొన్నారు. వాటిని ఖచ్చితంగా అమలు పెరచడానికి సంసిద్ధంగా ఉంది. అందులో భాగమే కేవలం బీసీలు ఒకళ్ళ మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము ఏదో వ్యాపారం చేసుకుని దాంట్లో 50% ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది తమ కుటుంబాన్ని తామే పోషించుకోగల శక్తి వాళ్ళు సముపార్జించుకోవటానికి బలహీన వర్గాలకు ఈ రోజున 890 కోట్ల రూపాయలతో అనేక వ్యాపారాలు చేసుకునేదానికి అవకాశం కల్పించటం దానిలో భాగమేనని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఏదైతే సూపర్ 6లో వాగ్దానాలు చేశారో శేషించినవన్నీ ఒక్కొక్కటి చేసుకొస్తూ రేపు పిల్లలకి ప్రతి పిల్లకి కూడా 15,000 రూపాయలు ఇవ్వటానికి జూన్ జూలై మాసాల్లో అంకురార్పణ చేస్తున్నారు. అదేవిధంగా బస్సులకు ఉచిత ప్రయాణం అన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు? బస్సులు చూస్తే అన్ని డొక్కు బస్సులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఆ డొక్కు బస్సుల్లో ఎక్కించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుచేతనే కొత్త బస్సులు కొని వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన బీసీలందరికీ కూడా సబ్సిడీ మీద లోన్స్ 896 కోట్ల రూపాయలు వదిలినందుకు ఈ సంతోషంలో ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది. కావున బీసీ సోదరులారా మీరు గమనించాలి, ఈ దుర్మార్గుడు వైసీపీ గవర్నమెంట్లో ఒక్క లోను కూడా
ఇలాంటి లోన్ ఒక్కటి కూడా ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో బీసీలంకే చూడలేదు. కాబట్టి బీసీ సోదరులారా, మీరు ఎక్కడున్నా కూడా గమనించాలి. ఏం చేస్తున్నాడు చంద్రబాబు గారు, ఎవరి కోసం చేస్తున్నాడు? మన బీసీలమే ఎన్నుముక్కగా చంద్రబాబు గారు అంటుంటూ ఆయన్ని గెలిపించుకుంటూ ఉంటూ మనం బీసీలకు ఎన్నుముక్క అనేది మన ఈ చేసే పనుల్లోనే మనకు అర్థమవుతుంది. మనం ఆ గవర్నమెంట్లో మన బీసీలని ఊసకోత కోసిన జగన్మోహన్ రెడ్డికి మనం జీవితాంతం బతుకున్నంతకాలం కూడా ఆడికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, బీసీ పక్షపాతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. గతంలో ఏదైతే హామీ ఇచ్చి ఎన్నికల ముందు, అదేవిధంగా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు బీసీ ఫెడరేషన్ చైర్మన్గా గత 5 సంవత్సరాలు ప్రతి నియోజకవర్గంలో బీసీలందరినీ వెలికితీసి, అయ్యా మా బీసీలని ఇబ్బందులు పడుతున్నారని అటు లోకేష్ బాబు యువగలంలో కానీ వెలిగెత్తి చూపినటువంటి పరిస్థితుల్ని ఇవాళ ప్రభుత్వం అంతా కూడా చూసి ఇవాళ బీసీలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళని ఖచ్చితంగా మనం ఆదుకోవాలని దానికి నిదర్శనమే ఇవాళ ఈ 896 కోట్లు ముందుగా రిలీజ్ చేసి బీసీలు పక్షపాతిగా వాళ్ళు నిలబడింది. కాబట్టి మేము బాబు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ప్రత్యేకించి మా మంత్రివర్యులకు కూడా కొల్లు రవీంద్ర గారికి కానీ నారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా బీసీలందరూ కూడా తెలుగుదేశం వెన్నంటి ఉండి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చిందో ప్రతి బీసీ కూడా మద్దతు పలకాలి. రవీంద్ర గారు కానీ నారాయణ గారు కానీ వీళ్ళందరూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఒక బాలికకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేసింది. పెడన 13వ వార్డు మఠం వీధికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థిని జ్ఞానపూజ వైద్య ఖర్చులకు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం 1.50 లక్షల రూపాయలను శుక్రవారం అందజేసింది. మచిలీపట్నం పెడనల మధ్య 2 ఏళ్ల కిందట జరిగిన ఆటో ప్రమాదంలో జ్ఞానపూజ కాలికి తీవ్ర గాయమైంది. వైద్య ఖర్చులకు 6 లక్షల రూపాయల వరకు అవసరమవుతాయని వైద్యులు స్పష్టం చేయడంతో ఆ నిరుపేద చేనేత కుటుంబం ఆర్థిక సహాయం కోసం దాతల్ని అభ్యర్థించింది. అమెరికా నుంచి దాత బండారు శ్యామ్ చైతన్య ₹1,00,000 అందజేశారని చెప్పారు. సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు. పట్ట జ్ఞాన పూజకి 2 నెలల కిందట మచిలీపట్నం నుంచి పెడన వస్తూ ఉంటే ఆటో అనుకోని యాక్సిడెంట్ కారణంగా మోచిప్ప పూర్తిగా విరిగి ముక్కలైపోయిన పరిస్థితుల్లో మరి 2 మేజర్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితుల్లో మరి పేద కుటుంబం అయిన కారణంగా డబ్బు లేక పాపం కన్నతల్లి ఒక్కటే చిన్నప్పటి నుంచి ఆ పాపను కూడా తన మగ్గం నేస్తూ చదివించి పాలిటెక్నిక్ వరకు చదివించి మరి పాలిటెక్నిక్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మరి సర్టిఫికేట్ వచ్చే పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అటువంటి కుటుంబానికి బాసటగా ఉండాలని చెప్పి కనీసం ఏమాత్రం ఆర్థిక పరిస్థితి లేని కారణంగా మరి మొట్టమొదటిసారిగా పెడన నుంచి దేవాంగ యూత్ తరఫున మరి పెడనపట్నంలో దాదాపు 2,30,000 రూపాయలు కలెక్ట్ చేసి ఒక 4 రోజుల కిందట ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని ఈ స్పందన చాలా నాకు బాగా సంతోషం కలిగించింది అనమాట. ఎప్పుడైతే మరి ఇట్లా దేవాంగ యూత్ పెడంలో వీళ్ళు ఎట్లయితే సహాయం చేశారో అది తెలుసుకున్నటువంటి మా రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు కూడా పిలుపునివ్వగానే అందరూ కూడా ప్రతిస్పందించి చక్కగా మరి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అమ్మాయికి ఆర్థికపరమైనటువంటి ఆ సహాయాన్ని వీళ్ళు కూడా అందించడం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించింది అనమాట. ఇట్లా భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా సరే మన కులంలో మన సంఘం తరపున సేవ చేయడానికి మన రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ద్వారా మరి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ. తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న దేవర ప్రసాద్ను పలువురు టీడీపీ నాయకులు అభినందించారు. తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న దేవర ప్రసాద్ను పలువురు టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ₹1,00,000 చెల్లించి పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న దేవర ప్రసాద్ను పలువురు అభినందించారు. పార్టీ సభ్యత్వం పట్ల నానాటికి ఆదరణ పెరగడం హర్షణీయమని పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కు మహంతిరాజా, ఇలియాస్ పాషా, బొడ్డు నాగరాజు, గోకుల్ శివ, కార్పొరేటర్ చిత్తజల్లు రాము తదితరులు పాల్గొన్నారు. 1982 నుంచి కూడా ఆ రోజున మా అందరికీ అండగా ఉంటూ మాతో తోడుగా ఉంటూ మచిలీపట్నంలో ప్రప్రథమ జెండా ఎగరవేసిన సందర్భంగా మాతో పాలు పంచుకున్నటువంటి
ఆనాటి నుంచి ఈనాటి వరకు అవిశ్రాంతంగా తెలుగుదేశం పార్టీ సేవలు అందిస్తూ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేసినటువంటి యనగంటి సత్యదేవర ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో నా స్థానం శాశ్వత సభ్యత్వం నాకు కావాలని చెప్పి ₹1,00,000 ఈ రోజునే చెల్లించి సభ్యత్వం పొందినందుకు వారిని అభినందిస్తూ తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి ఇవాటి వరకు పార్టీకి ఎనలేని కృషి చేస్తూ పార్టీని డెవలప్మెంట్ చేయడం యొక్క కార్యక్రమంగానే మేము ముందుకు వెళ్తాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి మా పెద్దలు గురి పూజలు గొరిపాటి గోపిచంద్ గారి ద్వారా ఈరోజు శాశ్వత సభ్యత్వం మా మేనమామ గారికి ఇప్పించడం, ₹1,00,000 కట్టి మేనమామ గారికి నా ద్వారా ఇప్పించడం నాకు మరి పట్టణ నాయకునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పెడనలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని పెడనలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని శ్రీ వాసవి క్షేత్రంలో పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘం, మండల ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి సేవాదళ్, వాసవి క్లబ్, శ్రీ వాసవి మహిళా మండలి తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చిన్న, గౌరవాధ్యక్షులు తమ్మన వెంకట సుబ్బారావు, గౌరవ సలహాదారులు ఎమ్మడి నాగపోతరావు తదితరులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. అనంతరం శ్రీ వాసవి మాతకు ప్రత్యేక పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చిన్న మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయటాన్ని హర్షించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాతకు అభిషేకాలు, పూజలు జరిపారు. పెడన బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామివారి దేవాలయంలో 108 వెండి తమలపాకుల మాలను బహుకరించారు. పెడన పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ గణపతి సాయి శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలోని ఆంజనేయ స్వామికి 108 వెండి తమలపాకుల మాలను బహుకరించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిమట హరిదాసు కుమార్తె మాధురి, మనవరాలు శ్లేఘనలు వీటిని అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి రజత తమలపాకులను మాలగా వేశారు. ఈ పూజా కార్యక్రమంలో గౌడ సంఘం పట్టణాధ్యక్షుడు పడమట బలరాం, సభ్యులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంజనేయ స్వామి వారికి 108 రజత తమలపాకులు సమర్పించిన వారు శ్లేఖన మాధురి గారు, అనగా హరిదాసు గారు జ్యేష్ఠపుత్ర జ్యేష్ఠ మనవరాలు స్వామివారికి సమర్పించినారు. స్వామివారు శుభ్రంగా వారిని కుటుంబాన్ని చల్లగా చూసి వారిని చక్కగా విద్యాభ్యాసం శుభ్రంగా జరిగేలాగా స్వామివారి అనుగ్రహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.